హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసేటప్పుడు మన ఇయర్లీ టర్న్ ఓవర్ ఎలా కౌంట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. రెగ్యులర్గా మనకి ట్రాన్సాక్షన్స్ అమౌంట్స్ వస్తుంటాయి, తర్వాత నెక్స్ట్ మనం పే చేసేస్తుంటాము, క్రెడిట్ అవుతుంటాయి, డెబిట్ అవుతుంటాయి. కానీ ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసరికి నాకు ఇయర్లీ 4-5 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉండదండి, అంతే రిటర్న్స్ వేయండి అని చాలామంది చెప్తుంటారు. కానీ అసలు ఈ రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసి మీరు ఇయర్లీ నాకు ఇంత ఇన్కమ్ అని తెలుస్తుంది అంటే, శాలరీ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు, 100% ట్యాక్సిబుల్ కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఫామ్ 16 ప్రకారం శాలరీ వేసేసుకుంటారు, వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ బిజినెస్ వాళ్ళు కానీ, చిన్న చిన్న ప్రొఫెషన్స్, అలాగే ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ, ఎవరైతే శాలరీస్ కాకుండా బిజినెస్లు కానీ ప్రొఫెషనల్ కానీ ఉన్నవాళ్ళు రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు టోటల్ మీ అన్ని బ్యాంకులు తీయండి, అన్ని బ్యాంకులు స్టేట్మెంట్లు తీసిన తర్వాత మీ ట్రాన్సాక్షన్స్ టోటల్లోని మీ పర్సనల్స్ అంతా తీసేసి ఓన్లీ మీ బిజినెస్ పరంగా ఎంత వచ్చిందో చూడండి. దాని మీద మీకు ప్రాఫిట్ ఎంత ఉంది దాని ప్రకారం వేయాలి. చాలామంది ఏమంటారంటే 4-5 lakhs లిమిట్ కాబట్టి బిలో 5 lakhs వేసేయండి అంటుంటారు. కానీ వీళ్ళ ట్రాన్సాక్షన్స్ చూస్తే క్రెడిట్ కార్డులు సంవత్సరానికి 10 లక్షలు 12 లక్షలు పే చేస్తుంటారు. నెక్స్ట్ ఈఎంఐలు అండి, హౌసింగ్ లోన్ ఉంటుంది, కార్ లోన్ ఉంటుంది, వెహికల్ లోన్ ఉంటుంది, పర్సనల్ లోన్స్ ఉంటాయి, ఇంకా ఓడీలు కూడా వాడుతుంటారు. ఇవన్నిటికి ఈఎంఐలు లోన్స్ కూడా కడుతుంటారు. అలాగే మంత్లీ డ్రాయింగ్స్, ఎక్స్పెండిచర్, ఇంకా పిటీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇప్పుడు ఫోన్పేలు రావడం వల్ల ప్రతిదీ అన్నీ డైలీ గ్రాసరీస్తో సహా అన్నీ ఫోన్పేతో పేమెంట్లు అన్నీ బాగా చేస్తుంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ అవుతుంటుంటాయి. కానీ నేను 10 lakhs క్రెడిట్ కార్డు బిల్స్ పే చేసి నాకు ఇయర్లీ 2 lakhs 3 lakhs ఇన్కమ్ అంటే ఎవరైనా నమ్ముతారండి? మీకు ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా కానీ మీకు ఎంత వస్తుంది అనేది కూడా అక్కడే తెలిసిపోతుంది. మీరు మంత్లీ ఈఎంఐలు ఎంత కడుతున్నారో చూస్తే అట్లీస్ట్ ఆ ఈఎంఐలు టోటలు ప్లస్ మీ ఎక్స్ట్రా ఈ వచ్చిన ఇన్కమ్స్లో నుంచి ఎంత గెయిన్ అయ్యింది దాన్ని బట్టి చూసుకొని రిటర్న్స్ వేసుకోవాలండి. అవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి అనే దానికి వస్తే మీ బ్యాంకులన్నీ అప్డేట్ చేసుకుంటారు, అందులో పర్సనల్స్ అన్నీ తీసేస్తారు. ఓన్లీ బిజినెస్ పరంగా ఎంత టోటల్స్ ఉన్నాయి. అలాగే క్యాష్ డిపాజిట్స్ అండి, ఇప్పుడు నేను రీసెంట్గా ఫైల్ చేసిన ఐటీఆర్స్ అన్నిటిలో కూడా క్యాష్ డిపాజిట్లు సేవింగ్ అకౌంట్లో విపరీతంగా చేసేస్తున్నారండి. అబౌట్ 10 lakhs 20 lakhs చేయడం వల్ల వీళ్ళకి నోటీసులు వస్తున్నాయి. సేవింగ్ అకౌంట్లో దయచేసి పర్ ఇయర్కి 2 lakhs కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్స్ కానీ విత్డ్రాల్ కానీ చేయకూడదండి. మీరు రిటర్న్స్ వేయకపోతే కనుక, రిటర్న్స్ వేసినా కూడా దానికి 2 lakhs లిమిట్ అండి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకోవడం, క్యాష్ డిపాజిట్లు చేసేయడం వల్ల నోటీసులు అన్నెసరీగా వస్తాయి, రిప్లై ఇవ్వడం కష్టమవుతుంది. అలాగే మీరు ఏదైనా కొనాలనుకుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర అప్పు తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. అది లోను మళ్ళీ మీరు ఇచ్చేటప్పుడు కూడా అకౌంట్ ద్వారా ఇచ్చేస్తే అది అఫీషియల్గా ఉంటుంది. అంతేగాని ఒక 10 లక్షలు క్యాష్ తెచ్చి వెంటనే డిపాజిట్ చేసేసి దాంతో ల్యాండ్ కొనియడం లేదా వెహికల్ కొనియడం ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఓన్లీ క్యాష్ డిపాజిట్ లిమిట్ 2 lakhs వేయండి. అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పులు తెచ్చుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచైనా అకౌంట్ ట్రాన్స్ఫర్ అండి, అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు తెచ్చుకున్నట్టు. అలాగే మీరు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసినప్పుడు కూడా అకౌంట్ ద్వారా ఇస్తే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మీకు నోటీసులు కూడా రావు. క్యాష్ తీసుకొచ్చి డిపాజిట్ చేయడం వల్ల వస్తుంది. అలాగే మీరు ఇయర్లీ మీ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అవుతున్నాయి, ఈఎంఐలు ఎంత కడుతున్నాం, క్రెడిట్ కార్డులు ఎలా కడుతున్నాం దాన్ని బేస్ చేసుకొని యాన్యువల్గా టోటల్ ఇన్కమ్ అబౌవ్ 5 lakhs ఉంటుందా, 6 ఉంటుందా, 7 ఉంటుందా అన్నీ కూడా ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో జాగ్రత్తగా ఉండాలండి. ఏదో లాస్ట్ ఇయర్ వేసారు దానికన్నా కొంచెం పెంచేసేయండి అని కాకుండా రియల్గా మీకు ఎంత ఉన్నది అనేది ఒకటికి టైం ఉన్నప్పుడే మీరు విత్ ఇన్ టైం లిమిట్లోనే మీవన్నీ బుక్స్ అప్డేట్ చేసి ఒకసారి ప్రీవ్యూ మీ ఆడిటర్ చేత ప్రిపేర్ చేయించుకొని అన్నీ జెన్యూన్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎలా కావాలంటే అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రిటర్న్ వేయించుకోవచ్చు. అంతేగాని లాస్ట్ మూమెంట్లో లాస్ట్ డే రోజు నాకు ఏదో మెసేజ్ వచ్చిందని గాబరా పడిపోయి ఎలాగోలాగా వేసేయడం అది కరెక్ట్ కాదండి. టోటల్ మీ బ్యాంకులన్నీ అప్డేట్ చేసి దాని ద్వారా మీ టోటల్ ఇన్కమ్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎటువంటి ఎస్కేప్స్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఎప్పుడు కూడా జెన్యూన్గా రిటర్న్ ఫైల్ చేయడానికి మ్యాక్సిమం 100% ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.